గౌరవనీయులైన మేయర్ గారికి, ఈ సభలో ఉన్న ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కార్పొరేటర్స్ కి, పెద్దలకి, మన కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఒక మహాన్ భావుడిని స్మరించుకోవడానికి తెలియజేస్తున్నాను. తెలంగాణ గర్వ కవి, గేయ రచయిత అందశ్రీ గారు. ఆయన మనతో లేకపోయినప్పటికీ ఆయన రాసిన పదాలు, ఆయన ఆత్మ, ఆయన భావాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందశ్రీ గారి కవిత్వం రాయలేదు, కవిత్వం మాటలతో తెలంగాణ ఆత్మను చిత్రీకరించారు. మన ఊరు, మన మట్టి, మన బతుకు, మన పోరాటం ఇవన్నీ ఆయన కలంలో ప్రతిధ్వనించాయి. జై తెలంగాణ గీతానికి ఆయన రాసిన పదాలు తెలంగాణ ప్రజల గుండెల్లో మంట, ఆశ, ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆయన పదాలు లక్షల మందిని ప్రేరేపించాయి, ఏకం చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ కారణంగానే అందశ్రీ గారు కేవలం ఇవి కాదు, ఒక భావ విప్లవకారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కళను విడిచిపెట్టని దృఢ సంకల్పం ఆయనది. పొగరు లేదు, ఆర్భాటం లేదు, సాదా జీవితం, మహా ఆలోచన. ఇదే అందశ్రీ గారి ప్రత్యేకత. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం మనకెంతో లోటు, మాటల్లో చెప్పలేం. కానీ ఆయన ఇచ్చిన పద్యం, ఆయన ఇచ్చిన గర్వం, ఆయన ఇచ్చిన తెలంగాణ ఆత్మభావం ఇవి ఎప్పటికీ మనలోనే నిలిచే సంపదలు. అందశ్రీ గారిని కోల్పోయిన మా బాధ ఎంతున్నా ఆయన్ని గుర్తించుకునే ప్రతిసారి మన గర్వం కలుగుతుంది. ఆయన పేరు, ఆయన రచనలు, ఆయన కీర్తనలు తరతరాలుగా మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ అందశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మనమందరం ఆయన సంస్కృతికి నివాళిగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. I think we know who to give condolences to. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎవరి గురించి, సో వి నో. థ్యాంక్స్ గవర్నర్ మేయర్ గారికి. మరి హైదరాబాద్ నగరంలో గత 4 దశాబ్దాల నుంచి కూడా సేవలు అందించి తనదైనటువంటి రాజకీయంగా ముద్ర వేసుకున్న నాయకుడు మా మిత్రుడు, ప్రియ సోదరుడు వాగంటి గోపీనాథ్ గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేడం గోపీనాథ్ గారు ముందు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండి చిన్న వయసులో రాజకీయ అరంగేట్రం చేసి సుదీర్ఘంగా దగ్గర 30 సంవత్సరాలు నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రాజకీయంగా తనకు అవకాశం రాకున్నా ఓపికతో నుండి ప్రజలతో మమేకమై మరి పనిచేస్తూ ముందుకు వచ్చిన తర్వాత 2014లో మొదటిసారి వారికి శాసనసభ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చింది. మొదటిసారి ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో మరి నేను, వారు, కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, చాలామంది మిత్రులం అందరం కూడా 2014లోనే మేమందరం కూడా శాసనసభలో అడుగుపెట్టాం. దాని తర్వాత కూడా వారు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించాలన్నట్టు ఒక ఉద్దేశంతో మరి ముందుకు నడిచినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు గోపీనాథ్ గారు. అంతేకాకుండా ఒక వెల్ ఆర్గనైజ్డ్, వెల్ డిసిప్లిన్ లీడర్. అంటే రాజకీయాల్లో చాలా మంది కూడా ఒక అవకాశం రాకపోతే, రెండో అవకాశం రాకపోతే నిరుత్సాహపడిపోయి రాజకీయాలకి నాకు ఎందుకు రాజకీయాలు